అనే పరిస్థితిని ఒకసారి చూద్దాము. ఇది ఎంట్రన్స్ మెయిన్ డోర్ మొత్తం డోర్ కూడా బ్లాక్ చేసి పగలగొట్టి కిటికీలు కూడా అంతా కూడా పగలగొట్టినటువంటి మల్లన్న కార్యాలయం లోపటి దృశ్యాలని మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. ఒకసారి మెయిన్ హాల్ పరిస్థితికి వద్దాం. ఇది ఎవరైనా విజిటర్స్ వచ్చినా లేదా మల్లన్నని కలవడానికి వచ్చినా ముందుట ఈ హాల్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఆ హాల్ ప్రాంగణంలో టేబుల్లని, కుర్చీలని, అద్దాలని, వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ ఐటమ్స్ మొత్తం క్యూన్యూస్ కార్యాలయాన్ని అంతా కూడా ధ్వంసం చేస్తున్నటువంటి దృశ్యాలు మనకు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. బ్లడ్ మార్క్స్ ఎక్కువ కనబడుతూ ఉన్నాయి. ముందుగా ఈ ఏరియాకి వచ్చి ఈ ప్రాంతంలో వచ్చి ఈ డోరు నెట్టుకొని ఈ అద్దాన్ని పగలగొట్టి ఇక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలన్నీ కూడా డ్యామేజ్ చేసి వీళ్ళంతా ఈ డివిఆర్ సైతం ఇక్కడ నుంచి కూడా చోరీ జరిగినట్టుగా జరుగుతుంది. ఈ ప్రాంగణం అంతా కూడా క్యూ న్యూస్ కార్యాలయంలోని ఫ్రంట్ భాగంలో ఎవరైనా విజిటర్స్ వచ్చినా, ఎవరైనా మల్లన్నను కలవడానికి వచ్చినా ఎక్కువగా ఉపయోగించేటువంటి ప్రాంతం ఇది. ముందుగా మల్లన్న పరిస్థితి ఏంది, ఎలా ఉన్నాడు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ బ్లడ్ మార్క్స్ ఎక్కువగా కనిపించకుండా ఈ క్యాప్చరింగ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆ ప్రాంగణాన్ని అంతా కూడా బ్లర్ చేసి చూపిస్తా ఉన్నాం. ఇటు వచ్చినటువంటి వెంటనే ముందుగా క్యూ న్యూస్ స్టూడియో ఉంటుంది లెఫ్ట్ సైడ్. ఏదైతే ఉదయాన్నే తీన్మార్ మల్లన్న మిగతా సభ్యులంతా కూడా ఈ ప్రాంగణంలోనే వీరంతా కూడా లైవ్ చేస్తున్నటువంటి ఏరియా. ఉదయంనే లైవ్ చేసి తీన్మార్ మల్లన్న ఇక్కడే ఉండి ఆ తర్వాత తన రూమ్లోకి వెళ్ళి ఇతరులతో మాట్లాడుతున్నటువంటి క్రమంలో సడన్గా ఈ టీం అంతా కూడా వచ్చి తీన్మార్ మల్లన్న పైన అటాక్ చేసేటువంటి ప్రయత్నం చేసింది. వారి సిబ్బంది అంతా కూడా అలర్ట్ అయ్యారు. అప్పటికి తమ సిబ్బంది అంతా కూడా అలర్ట్ అయ్యి అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళు వినకపోవడం, ఈ 20 మంది ఒకేసారిగా లోపలికి దూసుకురావడంతో ఇంతమంది కలిసి తీన్మార్ మల్లన్న పైన దాడి చేశారు. ప్రస్తుతం మల్కాజ్గిరి డీసీపీ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటా ఉన్నారు. ఉన్నత పోలీస్ అధికారులంతా కూడా క్యూ న్యూస్ కార్యాలయానికి చేరుకొని వీళ్ళంతా కూడా క్యూ న్యూస్ కార్యాలయానికి చేరుకొని స్టేట్మెంట్ రికార్డ్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం సార్ ఇప్పుడు ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ చూశారు, ఏ రకంగా చూడరు సార్, లీగల్గా ఎట్లా ప్రొసీడ్ అవ్వచ్చు? ఇది అతి ఏమైన దాడి. ఇట్లాంటి దాడులు ఎవరు చేయించినా చట్టబద్ధం కాదు. తీవ్రమైనటువంటి పదజాలంతో మేము ఖండిస్తున్నాం. మల్లన్న అనేటువంటి వ్యక్తి ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి. ఆయన బీసీల సమస్యల కొరకు ఈరోజు పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి. ఇక్కడ లోపల చూస్తున్నటువంటి సంఘటన చూస్తే చాలా బాధాకరంగా ఉంది, భయంకరంగా ఉంది. రక్తం కూడా ఎక్కడిదాకా అక్కడ గోడలపైన అంటి ఉంది. అదేవిధంగా అన్ని కూడా ధ్వంసం చేసినారు. సో ఇవన్నీ కూడా అరాచక శక్తుల చేసినటువంటి సంఘటన ఇది. సో దీన్ని తీవ్రమైనటువంటి పదజాలంతో ఖండిస్తున్నాం. ఎవరికైనా సరే చట్టం తన పని తాను చేసుకుని పోవాలి. ఖచ్చితంగా వాళ్లకు ఈ చట్టపరంగా శిక్షలు పడాలని చెప్పి కోరుతున్నాం. సిచ్యువేషన్ చూస్తూ ఉంటుండే మనిషి నడవలేనటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ గాజు పెంకలు గుచ్చుకుంటాయో కింద పడతా ఉంది. అంత క్రూరంగా దారుణంగా దాడి చేయాల్సిన అవసరం ఎందుకు? మేము అదే చెప్తున్నాం. ఆయన బీసీ సమస్యల మీద మాట్లాడినందుకు ఇదంతా దాడి జరిగినట్టుగా మేము భావిస్తున్నాం. మల్లన్న ఇవాళ బీసీ సమస్యలు ఒక బీసీల గొంతుగా మారిండు. మా గొంతుకను మూసివేయాలనే ఉద్దేశంతో ఈ దాడి జరిగినట్టుగా కనిపిస్తూ ఉంది. ఈ బీసీలు కూడా గతంలో లేరు, ఇప్పుడు బీసీలు కూడా తిరిగి జవాబు చెప్పే స్థాయిలోనే ఉన్నారు. కాబట్టి ఎవరైనా సరే ఇట్లాంటి పని చేసిన వాళ్ళంతా బీసీ నినాదం అంతే, ఇంకా వేరే ఇష్యూ ఏం లేదు, వ్యక్తిగతంగా ఏం లేదు. సరే ఆయన మాట్లాడుతున్నప్పుడు కొన్ని మాటలు మాట్లాడవచ్చు. మనం తెలంగాణ ఉద్యమంలో అంతకంటే కొన్ని 100 రెట్లు ఎక్కువ మాట్లాడినాం. అట్లా అని చెప్పేసి ప్రతి ఒక్కరి మీద పోయి దాడి చేసినారా మరి? సో ఇవాళ మనం మాట్లాడే క్రమంలో చాలా విషయాలు వస్తూ ఉంటాయి. ఏమన్నా ఉంటే ప్రజాస్వామ్య విధంగా మీరు కూడా ఖండించండి. ఇట్లా మీరు మాట్లాడడం కాదు పోదని. కానీ ఇదేంటి